చెల్లెలకి అన్న తమ్ములకి అందరికీ నా ఉదయపూర్ నమస్కారం. నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే మనం అందరు కలిసి నేను చెప్పినక పెద్ద గొంతు తీస్తే మన గొంతు సపోర్ట్ మన మోడీ సార్ వినాలా, ఇంటనే మన జవహర్ నగర్ లా గల్లీ గల్లీ పన్నీళ్ళు అవుతాయి. రెడీయా అందరు? అందరు రెడీయా? జై మోడీ సార్! అందరు సైడ్ లో పోవాలి, అట్లా కాదు. జై మోడీ సార్! జై ఈటల సార్! జై ఈటల సార్! మా బీదోళ్ళు ఉన్నాం జవహర్ నగర్ లో చాలా మంది. ఈ రోజు మేము ఎవరు టిఫిన్ చేయకుండా కూడా మీరు వస్తున్నారంటే మేము ఎందుకు వచ్చినామంటే 30 సంవత్సరం నుంచా మా గల్లీలలో ఏ పని కాలే. ముఖ్యం మా లేడీస్ కి ఏం కావాలంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు. పన్నీలకు పోయి వచ్చి ఆడోళ్ళు గుంతలు నింపితే ఆ గుంతలు ఖాళీ చేసుకోవాలా. మళ్ళా కరెక్ట్ పని లేదు, కరెంట్ లేదు, సరిగ్గా తంబాలు లేవు. గల్లీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మళ్ళా తర్వాత మనకు సీసీ రోడ్లు కావాలని మీ మీద కోరిక పెట్టుకొని మా వాళ్ళు ఇంతమంది మీ గురించి వచ్చినారు సార్. సార్ ఇంకోటి ఏంటంటే మా బీదోళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమందికి ఇక్కడ ఇల్లు కూడా లేవు, కిరాయికి ఉంటున్నారు. వాళ్ళ భర్తలు వెళ్ళిపోయినారు. వాళ్ళ పిల్లలకు తీసుకొని ఆడవాళ్ళు ఇళ్ళ పని చేసుకొని పిల్లలకు తీసుకొని బతుకుంటున్నారు. అసంటోళ్ళకు కిరాయి ఇళ్ళకి కిరాయి కట్టుకోనికి లేదు. మళ్ళా మా లేడీస్ కి ఈడ దవాఖాన సౌకర్యం లేదు. మాకు చిన్న గాంధీ లెక్క ఒకటి మీరు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు. దేని గురించి అంటే కాన్పులకి చాలా కష్టం అవుతుంది సార్. ప్రైవేట్ దవాఖానాలకు పోతే 1,00,000 రూపాయలు 70,000 అట్లా అంటున్నారు. ఇళ్ళలో పనిచేసి మేము లక్షలు ఏడ పెడతాం సార్. మీతో ఒక్కటే కోరిక, మా గల్లీ గల్లీ సీసీ రోడ్డు అండర్ గ్రౌండ్ మెయిన్ మాకు ఒక చిన్న గాంధీ కట్టిపియాలని మా లేడీస్ ది కోరికే. మళ్ళీ గాంధీలా మళ్ళీ పిల్లలకు కూడా మళ్ళీ ఆయాసం అయింది, అది అయిందంటే వేరే దవాఖానాలకు పోకుండా ఆడవాళ్ళ సౌకర్యం ఒక్కటే మీరు చెప్పేది సార్. మేము మహిళలందరూ మీ ఎంబడ ఉంటామని మీతో కోరుకుంటున్నా సార్. ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి చాలా థ్యాంక్ యూ సార్. లక్ష్మీనరసింహ కాలనీకి సంబంధించి అన్న నమస్తే అన్నగారు. మీరు మా జవహర్ నగర్ సమస్యల గురించి మా దగ్గరికి వచ్చినందుకు ధన్యవాదాలు.